తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జన సున్నవాయి కార్యక్రమాన్ని జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ నిర్వహించారు. ఇందులో భాగంగా 56 కేసులను విచారించి 30 కేసులను పరిష్కరించారు. ఏపీలో గృహహింస కేసులు అధికంగా నమోదవుతున్నాయని అర్చనా మజుందార్ అన్నారు. ఆర్థికంగా పుట్టింటి నుంచి మహిళలకు ఆదరణ తగ్గిపోతోందని తెలిపారు. గృహహింస బాధితులకు న్యాయం చేకూర్చేందుకు పోలీస్ స్టేషన్స్ కు ఆదేశాలు ఇచ్చామన్నారు. మహిళలకు కమిషన్ బాసటగా నిలుస్తుందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ భరోసానిచ్చారు. National Commission for Women, we have organized one Jan Sunwai, that is Lok Adalat at doorstep, and Honorable SP of the district and district magistrate, they all are with us since morning, and our state commission member and other DALSA advocates, all police personnel and most of the complainants are present here. We have selected 8 districts, of which 3 districts have came here physically and 4 more districts are joined us virtually. So we have selected only 56 number of cases for the day, and some walk-in cases also we have given hearing. తిరుపతి జిల్లాలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్ డాక్టర్ అర్చనా మజుందార్ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ వచ్చున్నారు. ఇవాళ మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ తాలూకా గ్రీవెన్సెస్ని ఇక్కడ ఈరోజు జన్ సున్వాయిలో భాగంగా తిరుపతి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైంట్ని కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యను విని అక్కడికక్కడే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని ఎలా అవుతుంది కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా, లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా, రీఇన్వెస్టిగేట్ చేయాలా, లేదంటే ఐఓని ఏమైనా మార్చాలా, ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైంట్స్కి కూడా కేసును బట్టి ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్